హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిస్ట్ ప్రొజెక్టర్. నేను యూసర్ వాట్ సృజన్. సో ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. నిన్ననే కూలీ మూవీ చూసాం. అసలు నాకు ఏ పాయింట్ బ్యాడ్గా అనిపించిందో నా ఒక్కడికి కాదు, ఆన్లైన్లో అందరికీ అలానే అనిపిస్తుందిలేండి. ఒక్కొక్కడికి నేను చెప్తాను. మా థియేటర్లోనైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే గొడవ లోపలికి ఎంత తొందరగా దూరిపోతాను. బౌన్సర్లు పెట్టారు మా థియేటర్లో. తిరిగి వచ్చేసరికి ఒక్కొక్కడి మొక్కలో నవ్వు లేదు. సంచుల పేపర్లు పట్టుకొచ్చేస్తున్నారు. ఈ పేపర్లు ఎగరేయడానికి పట్టుకెళ్తారు కదా, సంచులతో పట్టుకొచ్చారు బయటికి. ఒకడు అడ్డాడు నెక్స్ట్ షో వాళ్ళు కూడా ఇచ్చి బొక్క అని. అండ్ స్పాయిలర్ సార్, ఈ వీడియో అంతా కూడా మేము మాకు రివ్యూస్ అలాంటివి పెద్దగా మేము మొదటి నుంచి అసోసియేట్ చేసుకోవాలనుకోలేదు. మేము ఇప్పుడు కూడా చేయాలనుకోవట్లేదు. జస్ట్ మా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటాం. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ స్పాయిలర్ షేర్స్. సో మీరు మూవీ కానీ చూడకపోతే స్ట్రిక్ట్లీ వీడియో చూడొద్దు, చూసేసాకే రండి. వీ జస్ట్ వాంట్ టు డిస్కస్ హౌ వీ ఫెల్ట్ అబౌట్ వాచింగ్ ద మూవీ. అండ్ ఆ స్పెసిఫిక్ సీన్ మాకు ఎలా అనిపించింది, జస్ట్ మాకు కొన్ని నిట్ పికింగ్స్ ఉన్నాయి, అవి ఆర్డర్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఈ మూవీలో పెద్ద డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే స్క్రీన్ స్పేస్ మిస్మేనేజ్మెంట్ అనిపించింది. ఎవరెవరికి ఎంతెంత టైం ఇవ్వాలో చూసుకోలేదు అనిపించింది. అంటే నేను ఏదో మనం తెలుగు వాళ్ళం నాగార్జున గారికి ఒక స్పేస్ ఇవ్వాలని అంటలేదు, కానీ నాకు అతను ఎక్కడ మెయిన్ విలన్ అనిపించలేదు. దయాలే మెయిన్ విలన్ ఉన్నట్టు అనమాట. సో నాగార్జున గారు ఒక పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఉందన్నమాట ఎప్పుడు. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ఏదో మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టే ఏమని అనుకున్నాం, అంతమందిని తీసుకుంటున్నారు కానీ ఒక్కొక్కరికి వాళ్ళకి తగ్గట్టు అంటే ఏదో క్యామియో పెట్టాలని పెట్టకుండా వాళ్ళకి ఒక చిన్న బ్యాక్ స్టోరీయో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలనుకున్నాం మనం. ఇందులో ఎక్కడుంది అసలు ఇంపార్టెంట్ అంటే, ఓకే దయాల్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటది, రజనీకాంత్ హీరో ఎలాగో ఉంటుంది, నాగార్జునకి ఏముంది అంటే ఉంది కానీ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఏం లేదు. ఓకే ఫస్ట్ ఆయన యాక్టింగ్ బాగా చేసాడు అనుకో. అదే ఆయన చెప్తున్నాం కదా, అతను చూడడానికి మనకు వేరే ఎలా అనిపించవచ్చు. ఇప్పటి వరకు మనం అలా చూడలేదు ఆ మెనసింగ్ క్యారెక్టర్. ఓకే నీకు మెనసింగ్ ఏమనిపిస్తుంది, తను చేసేది ఒక పని ఆన్ స్క్రీన్ మీద నాకు గుర్తున్నంత వరకు రెండు. ఒకటి ఆ దయాల్ని చంపడానికి ట్రై చేయడం, ఐ మీన్ నెత్తిమే కొట్టేయడం. రెండోది ఆ హీరో లేడీ క్యారెక్టర్ చంపాడు అంతే. నాకు తెలిసి ఇంకా ఆన్ స్క్రీన్ విలన్స్ నేనేం చూడలేదు. నాకు పెద్దగా అంటే మర్డరస్ గా ఏం చూడలేదు నేను. ఒక పాయింట్ లో కాన్ఫ్రంటేషన్ వస్తుంది దేవా క్యారెక్టర్ కి, అలానే మన సైమన్ క్యారెక్టర్ కి. ఎలాగా తను నేను చెప్పినప్పుడే చంపాలన్నప్పుడేమో కన్ను గురిపెడతాడు. మన టీజర్ కూడా షార్ట్ ఉంటుంది. ఏదో అయిపోద్ది అనుకుంటా బయటకు వచ్చి నడుచుకెళ్ళిపోయి ఫోన్ మాట్లాడేస్తాడు. నీకు ఏంటంటే ఇంకొక క్యామియో ఏంటంటే అమీర్ ఖాన్ అయితే ఇంక ఏం లేదు, ఇంకా బాలీవుడ్ నుంచి ఎంతో కొంత ఇది వస్తుందని పెట్టుకున్నారు తప్పితే, అరే రోలెక్స్ లా ట్రై చేశారు, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆడొచ్చి అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా అంటే ఇంకా ఏమైపోతాం. నీకు కావాలని అదే ఏదో కొంచెం ఫేమస్ అయిన యూట్యూబర్ ని ఏడిపించండి దగ్గరికి వచ్చి అన్నా నేను మీ ఫ్యాన్ నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ లాస్ట్ లో ఎండ్ అయిపోయింది. అలాగా దాహా వస్తాడు అని చెప్పి చచ్చిపోతారు కదా. అంటే ఏంటి నీకు ఇంకా ఉంది, నీకు అసలు మెయిన్ అసలు ఇప్పుడు వరకు నువ్వు చూడలేదు, మెయిన్ ఇంకా ఉంది అన్నట్టు అలా చూపెట్టి ఆ ఎంట్రీ అన్ని చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు, సేమ్ జైలర్ లాగే. మీ నాన్న నాకు తెలుసు, మీ తాత నాకు తెలుసు, మీ తాత కింద ఏం పని చేశారు, మీ నాన్న నాకెంత పని చేశారంటే మరి ఇంకేముంది నా పొంద. నాకు విలన్ కి ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి. నేను అంటే ఏంటి స్పెసిఫిక్ గా విజయ్ సేతుపతి కూడా చెప్పాను. విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్, ఒక భవానీ క్యారెక్టర్ కానీ, లేదంటే ఒక ఏంటది మన సంతానం క్యారెక్టర్ కానీ, ఇలా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. అంత బాగా రాసిన లోకేష్ కనకరాజు ఏమైంది ఇక్కడ? అదే కదా ఏదో అంటే మనం ఎన్నిసార్లు అనుకున్నాం నాగార్జున గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు ఈక్వల్ గా ఉండాలి. నీకు క్లైమాక్స్ రజనీకాంత్ గెలుస్తారు, అది సినిమాకి వెళ్ళాలని కూడా చెప్పేస్తారు. ఇప్పుడు వరకు అసలు సినిమా తీస్తారని వెంటనే తెలుసు క్లైమాక్స్ లో రజనీకాంత్ గారు గెలుస్తారు, అందరూ తెలుసు. క్లైమాక్స్ వరకైనా గెలిచిన చూపించారు. నీకు ఎక్కడ ప్రాబ్లం నాకు ఒకటి, అతను ఎక్కడ ఒక రకమైన ఏంటంటారు టెన్షన్ ఉన్నట్టు ప్రాబ్లం ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అనిపించలేదు. ఒకటి ఎమోషనల్ కనెక్ట్. నీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కనెక్ట్ రావాల్సింది పోయి ఉన్నది కూడా పోయింది అనమాట. శృతి హాసన్ క్యారెక్టర్ ఎప్పుడు డేంజర్ లోనే ఉంటది, ఏడుస్తూనే ఉంటది. ఆవిడ డబ్బింగ్ దగ్గర నుంచి ఆవిడ యాక్టింగ్ వంక పెట్టగలిగా నాకు ఆవిడ డబ్బింగ్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. సలారే దారుణం అంటే దానికంటే దారుణం ఇది. అసలు గొడ్డలు దిగిన నడిచేస్తాడు, వెళ్ళి సరదాగా నాగార్జున చంపేస్తారు. మళ్ళీ ఆ దెబ్బకి ఇంకా ట్రీట్మెంట్ అవ్వదు. దెబ్బకి ఇంకా ట్రీట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ అలా చేతులు కట్టుకుని నిల్చుంటారు, వెళ్ళి మార్నింగ్ ఇచ్చేస్తారు, దాహతో కూడా సెటిల్మెంట్ అయిపోతుంది. ఎంతలా రజనీకాంత్ మర్చిపోతాడు పొడిసాడు అని వెనకాల. ఓకే ఇవన్నీ ఓకే సినిమాటిక్ బట్టి ఇవన్నీ నేను వదిలేసాను, పట్టించుకోలేదు నేను.
కానీ ఏముందంటే నన్ను ఎక్కడా క్రిస్పింగ్ అంటే ఒక హోల్డ్ చేయలేదు సినిమాలోని. అరే పోనీ కాస్తో కోస్తో కొంచెమైనా అందరూ మాట్లాడుతున్నట్టు దయ్యాల క్యారెక్టర్ బాగుంది, అతను బాగా చేశాడు. అదే అసలు నాకు దయ్యాల దయాల్ క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా దయ్యాల బాగుంది. ఐ మీన్ అదే అతను ఎవరు శోభన్ గారి క్యారెక్టర్ దయాలు ఏదైతే ఉందో అది బాగుంది బాగాలేదు అన్న కంటే ముందు అంత చూడు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. ఓకే అతను సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు, అది గుడ్ సర్ప్రైజ్ నాకైతే అనిపించలేదురా. అంటే నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏజెంట్ టీనా అని చూసి నువ్వు సర్ప్రైజ్ అవుతావు. అంటే ఓకే తనకి చిన్న చిన్న కొరక్స్ ఉంటాయి. నీకు మొత్తం స్టోరీలో మధ్య మధ్యలో 2 సార్లు ఏదో ఓకే తను ఇలా సడన్ గా రిఫ్లెక్సెస్ ఉన్నట్టు, అంటే మంచి రిఫ్లెక్స్ ఉన్నట్టు ఏదో పడిపోతుంటే పట్టుకోవడం, అది నీకు చిన్న హింట్ ఇచ్చి దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా చూపిస్తారు. ఆ ఒక్క హింట్ చాలు నీకు అది అంత చెప్పేయడానికి. నీకు ముందు నుంచి ఇదేంటి నీకు కానిస్టేబుల్ అంటారు, ఆడు ఎన్నిసార్లు కొట్టినా చావడు అంటారు, ఏవేవో ట్రోప్స్ కానీ పెట్టుకోవచ్చు. ఏంటంటే మోటివ్ ఏంటో అర్థం కాలేదు శోభిన్ క్యారెక్టర్ కి. సార్ డబ్బులు ఓకే అంటే ఓకే ఎంత డబ్బులు వరకు ఓకే. అది 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 స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే నీకు అర్థమవుతుందంటే ఆ డబ్బులు మోటివ్ ఎంత అంటే ఇప్పుడు తన పేదరికం చూపించి తన పడే కష్టం చూపించారనుకో, నీకు అర్థమవుతుందా? ఓకే వీడు డబ్బు కోసం ఇంత పాకులాడుతున్నాడు అనుకోవచ్చు. నీకు ఆ వైఫ్ చెప్పిందని మోటివేట్ అయిపోవడం అంటే అసలు పైగా వాడు చేసే ఆ యాక్షన్స్ రెండు కూడా క్యారెక్టర్స్ కూడా నాకు పెద్ద అనిపించలేదు. అంటే అంటే ఆయన ఏదైతే సర్ప్రైజ్ కింద ప్లాన్ చేసుకున్నారో అది బెడ్స్ కొట్టిందనే చెప్పాలి నా విషయం. అండ్ నాగార్జున క్యారెక్టర్ అంటే ఓకే అనొచ్చు, యాక్టింగ్ బాగుందన్న చదివాను, కానీ ఆయనకైతే అసలు ఆ రోల్కి అతను అవసరం లేదు. ఎవరిని పెట్టినా ఓకే అది. అరే ఇంట్రడక్షన్ సీన్ కున్న ఊపు క్లైమాక్స్ వస్తుంటే వెళ్ళిపోతున్నారు మా థియేటర్ లోని. నా పక్కన వెళ్ళిపోతాడు భయ్య, ఎందుకు వెళ్ళిపోతున్నావు భయ్య అంటే, అంటే ఎలాగో ఇంకా ఇప్పుడు కార్ పార్కింగ్ లేట్ అయిపోద్ది, ఇప్పుడు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతున్నాడు. మరి ఏం అంతలాగే చేద్దాం? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఇంకా ఆల్ అరే అమీర్ ఖాన్ సీన్ కి అసలు నేను ఒక ట్వీట్ చూశాను, పడిపోయిన సినిమాని ఇంకా పడగొట్టాడు అనిపించింది అమీర్ ఖాన్ సీన్ అయితే. అది నిజం కాదు అసలు. ఆల్రెడీ అంటే చచ్చిపోవడం ఇంకా చంపడం అనమాట. అది ఇంకా ఎవడో వస్తాడని చెప్పి వదిలేస్తున్నా పోన్లే ఇంకా సీక్వెల్ అయినా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి చేసేది కదా. అది కాదు ఫస్ట్ టైం నేను ఒక స్టాండ్ అలోన్ ఫిలిం నుంచి ఇంత బాధపడతాను అనుకోలేదురా ఇప్పుడు. నువ్వు అంటే దాహా బదులు రోలెక్స్ వచ్చి ఉంటే సినిమా కొద్దో గొప్ప బెటర్ అయి ఉండదురా. ఇంకా మరి రోలెక్స్ వచ్చి కూడా మళ్ళీ భజన కొట్టాడు అనుకో, మరి ఇంక దానికి ఏం చేయలేము. ఇంకా మరి నీకు ఏంటి అసలు ఓకే రజనీకాంత్ ఎండ్ బాస్ ది బిగ్ బాస్ అన్ని అనుకో, అంటే ఫైనల్ బాస్ అన్ని రజనీకాంత్ గారు ఏం చేస్తే అదే రైట్, ఇంక ఎవడేం చేసి ఇంక పనికిరాడు దరిదాపులో రాడు ఓకే. అది నీకు ఎలా అంటే యాక్షన్స్ ద్వారా చూపించాలి. వచ్చి పొగిడితే ఏముంది, బయట కూడా పొగుడతారు, ఆడియో నుంచి చూసినట్టు ఉంది నాకైతే. అరే ఉపేంద్ర క్యారెక్టర్ కూడా ఉపేంద్ర క్యారెక్టర్ ఫైట్ బాగుంది, యాక్టింగ్ స్కోపే లేదు అక్కడ. ఏం యాక్టింగ్ ఏం చేశాడు ఫస్ట్ తెలిసి 2 డైలాగులు ఉంటాయి. అదే పాపులర్ మీమ్ లో ఉంటుంది చూడండి, కళ్ళు ఇలా ఫాస్ట్ చెప్తారు అదొకటి. ఆ సీన్ కోసం ఆ క్లైమాక్స్ లో చుట్టూ వాళ్ళిద్దరితో కలిపి అడిగించిన 3వ మనిషి ఉండాలి కాబట్టి అది పెట్టినట్టుంది అంతే. ఇంకా బతుకుంచిన అనిపించింది నాకు. అదే అన్న మీరు నేను చూసుకుంటాను మీరు ఎలా అంటాడు అంతే. ఆ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంతో కొంత లాగుదాము, ఈ అమెరికన్ ద్వారా బాలీవుడ్ నుంచి లాగుదాము అని అంటే మనం ఏదైతే లోకేష్ కనకరాజు నుంచి ఎక్స్పెక్ట్ చేయము, మనం ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో అదే జరిగింది. అలా మేముంటా చూడు, ఇలాంటివి ఇప్పటి వరకు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి. ఇలాగా అంటే నమ్మకం పెట్టుకుని సినిమాలు దెబ్బడం మనకు కొత్త కాదు. లోకేష్ లాంటి డైరెక్టర్ ఇలాంటి దెబ్బ అది ఫస్ట్ టైం లియో సూపర్ రా అనిపించింది. అదే కదా, దీని మీద లియో అసలు కంపేర్ చేయకూడదా. ఇప్పటి వరకు ఎక్కడ సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ లో ఫాల్టర్ అయినా ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోనే తను కొంచెం ఫాల్టర్ అవుతాడు. అంటే మనం ఇప్పుడు కొంచెం ఫుల్ గా అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ కంప్లీట్ గా పోవడం చూడలేదు మనం. ఇప్పుడు ఏంటి నువ్వు మనం అందరూ అనుకునేది ఏంటి, లియోలో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ తీసేసి ఆ రేజర్ కొంచెం మార్చేస్తుంటే లియో సినిమా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే నీకు ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యి అది అసలు బ్లాక్ మ్యాజిక్ కోసం బలిచ్చాడు, ఆ బలి కాన్సెప్ట్ తీసేసి చూస్తే నువ్వు సినిమా బాగానే ఉంటుంది. నీకు ఆర్గన్ ట్రాఫికింగ్ అంటారు, మళ్ళీ డాక్యుమెంట్లు ఒక పాయింట్ లో నీకు ప్రీ క్లైమాక్స్ ఎప్పుడైతే సైమన్ తో ఫైట్ అవుతుంటుందో నాకు ఆ డాక్యుమెంట్స్ అవసరం లేదు, నాకు ఆ దాటితో పని లేదు అంటాడు. నీకు అర్థం అవుతుందా? పోనీ కొడుకు చచ్చిపోయిన కోపంతో ఉన్నాడు అంటే నీకు ఆ కొడుక్కి అతనికి మధ్యన బాండ్ సరిగ్గా చూపెట్టరు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కొడుకు అంటే నేను నమ్మబుద్ధి కాలేదురా. ఇంటర్వెల్ వరకు నీకు అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పింది ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగుంది, సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఇస్తారు కానీ నీకు ఫస్ట్ హాఫ్ లో ఏమైందో తెలీదు. ఒకప్పుడు ఏమైందో తెలుసా, అదే ఓకే ఏదో చూపిస్తాడేమో అని ఫస్ట్ హాఫ్ అందరూ బాగుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ చూసేసరికి ఏముందిరా మొత్తం ఓవరాల్ సినిమా ఏముందంటే ఏముంది సినిమా. నీకు ఇంతమంది పవర్ఫుల్ ఫైటర్ 18 మంది పవర్ఫుల్ ఫైటర్స్ ఉన్నారు, ఒక్క సిగ్నల్ ఒక విజిల్ వేస్తే అందరూ ఫైట్ చేసేయడానికి రెడీగా ఉన్నారు అంటారు. మరి ఆన్లైన్ పంపొచ్చు కదా లేడీస్ ప్రొటెక్షన్ కి. పోనీ ఎంత రెండు కూతురు అయితే మాత్రం ముగ్గురిని ఇవ్వాలని ఎవరినో ముగ్గురిని పంపితే వాళ్ళందరినీ కొడుతుంటారు. మరి ఒక్కడు చేతికి మెడకి గొలుసు వేసుకుని ఉన్న అతను ఒక అతను వచ్చి ముగ్గురిని బండి బైక్ మీద కార్ చేస్తాడు, బైక్ మీద కార్ చేసేసి కార్తో కొద్దిలేరు. ఎన్ని సినిమాలో చూడదురా బైక్ కార్ బిలీవ్ చేయడం. సెకండ్ హాఫ్ అంతా నేను ఉపేంద్ర గారి ఎంట్రన్స్ కోసం చూస్తున్నా, అంటే ఏంటి ఇంతసేపు దాస్తున్నాడు ఏంటని. అతను ఎంట్రన్స్ వచ్చాక కాళేశ అని అతను వాడిన తర్వాత అరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ మ్యాన్షన్ ఫైట్కి వచ్చేసరికి నాకు మొత్తం పోయింది రా. అసలు నాకు అర్థమైపోయింది అప్పుడు ఈ సినిమా అర్థమైపోయింది. ఈ హీరోయిన్ ఫస్ట్ 29 years అని మెన్షన్ చేసినప్పుడు నాకు డౌట్ కొట్టిందిరా. ఎందుకంటే 30 years ఆఫ్ అయిన అన్నారు, 29 years ఇది అన్నారు. పైగా రూమర్స్ వచ్చినాయి అనమాట శోభనా గారి క్యామియో కూడా ఉందని. దేవుడు లేదు, ఇంకా ఆవిడ క్యామియో కూడా పెట్టేసి ఆ సీన్ రిక్రియేట్ చేసి ఉంటే సినిమా కంపు అయిపోదును. ఆ సీన్ కూడా కవర్ పోదు మొత్తం అంతని. మన వాళ్ళు రీల్స్ చేసుకోవడం తప్ప ఇంక దేనికి పనికిరాదు ఆ సీన్ ఇందులో పెడితే. అరే డాకు మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను అసలు కూలీతో కంపేర్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదురా, కానీ చెప్పాల్సి వస్తుంది కూడా చెప్తున్నాను రా. నేను ఈ ఇయర్ లో చూసిన బెస్ట్ మూవీ డాకు మహారాజ్ రా. ఏం జడ్జ్ చేసినా పర్లేదురా. అంటే ఒక సీన్ నేను కనీసం కూర్చోబెట్టిందిరా సినిమా. అంటే ఆడియన్స్ గా నీకు ఏదో బ్లడ్ బర్న్ అయ్యే పాయింట్, ఏదో కనీసం ఎమోషనల్లీ కొంచెం కేర్ చేసే పాయింట్. అరే సెటప్ పే ఆఫ్ ఓకే, ఇప్పుడు తోపు ఎందుకంటే 30 ఏళ్ల క్రితం పని చేశాడు కాబట్టి ఓకే వెల్ అండ్ డన్. 30 ఏళ్ల క్రితం ఏందో 30 ఏళ్ల క్రితం కూడా తోపే, ఎందుకంటే అలా పని చేయగలడు కాబట్టి. ఇప్పుడు చూడరా, లాస్ట్ లో ఒక డైలాగ్ అంటాడు, నేను కూలీలకి ఏదైనా జరిగితే ఊరుకున్నాను. అదే అసలు కూలీలతో కరెక్ట్ అయినట్టు అక్కడ చూపించారా. ఇతను తమిళనాడులో ఉంటాడు, జరిగేదంతా వైజాగ్ లో. ఒకప్పుడు వీళ్ళంతా కలిసి నార్త్ ఇండియాలో అంటారు. మరి ఏదైనా కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియడానికి, ఇక్కడ ఉన్న కోసం ఫైట్ చేయడానికి ఏ పాయింట్ గుర్తు చేసుకున్నా అంటే ఆ పాయింట్ గురించి వర్స్ట్ గా మాట్లాడడానికి ఎక్కువ దొరుకుతున్నాయి. కానీ మంచిగా 18 గుళ్ళు కాదు 19 మంది అంటారు. ఎందుకు ఇప్పుడు ఆ నెంబర్ చెప్పడం వల్ల ఏం మారింది లేదు. ఆ నెంబర్ లో ఆ 18 మంది చేసింది ఏం లేదు. కూలీలు అంత బాగా ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే అదేదో పాస్ట్ లో ఏదో చేశారు అంతే. అరే నీకు పాస్ట్ లో 2 ఫైట్లు రా, నీకు సేమ్ అది కూడా మనకి టీజర్ లో ఏ షాట్ చూపిస్తారు, ఉపేంద్ర గారు బస్సు మీద ఏదో కాల్ పెట్టినట్టు అదే ఉంటది. ఇది కూడా నీకు టీజర్ లో నీకు చెప్పినా కదా, మనకి టీజర్ లో ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్ అన్ని కలిపేసి ఒక దగ్గర పెట్టుకున్నావు అనుకో, నీకు అదే సినిమాలో కూడా చూపెట్టింది. యాక్టింగ్ వాళ్ళు అందరూ బాగానే చేశారు. అరే రోల్ లేనప్పుడు ఏం చేస్తారు యాక్టింగ్. ఇప్పుడు నాగార్జున సింగ్ గారి క్యారెక్టర్ అయినా ఆయన ఎంత బాగా ప్రెజెంట్ చేసుకున్న ఆయన్ని ఎంత బాగా ఆయన యాక్టింగ్ చేసేద్దామన్నా అసలు ఏం చేయడానికి టాస్క్ లేదు అతనికి. మీటింగ్ అటెండ్ అవుతారు, అటు ఇటు వచ్చి ఇలా జస్ట్ ఇలా అంటారు టీజర్ కోసం పెట్టినట్టు, ఐఎమ్ ది డేంజర్ పార్టీకి డాన్స్ అంతే. మళ్ళీ క్లైమాక్స్ డెడ్. ఇంకా జైలర్ ముందే చెప్పాల్సింది కదా, మళ్ళీ కూలీ ఎందుకు అది సేమ్ టెంప్లెట్ అందరూ కూడా అంతే. నాకు అందరూ తెలుసు, విలన్ తెలుసు, విలన్ నాన్న తెలుసు, విలన్ నాన్న తెలుసు, అలా ఉంటది. అంటే అందరూ విలన్ ఇంకా తెలియదు దేవుడి దేవల్ల. ఇందులో అయితే విలన్ తెలుసు, క్లైమాక్స్ లో వచ్చి విలన్ తెలుసు. ఆడు వీల్ చైర్ లో ఉండి ఈయన దానం పెట్టేస్తుంటాడు. ఇంకా అతను నీకు స్టార్టింగ్ అంతా ఏంటంటారు, ఫ్రెండ్ కోసం రివెంజ్ అంటారు. ఒక పాయింట్ తర్వాత ఫ్రెండ్ వెళ్ళిపోద్ది, ఏదో ఫైటింగ్ చేయడానికి ఒక రీజన్ కావాలి, కూతురు అంటారు. అక్కడే మారుతుంది నీకు 5-8 అది అంటే ఎప్పుడు నీకు ఆ ఏజ్ చెప్పినప్పుడు అర్థమైపోద్ది. పోనీ కొంతమందికి అర్థం కాకపోయినా మీకు ఒక అమ్మాయిని ఫోన్ వస్తుంది, అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ 3లో ఎవరో ఒకటి చిట్టీలేసి చెప్పేసి ఎవరో ఒకటి అంటే మనకి డిఫరెంట్ సినిమాలు యాక్సెస్ అయ్యి ముందుసారి మాట్లాడుకున్నట్టే బోల్డ్ సినిమాలు చూడడం వల్ల మనకి ఏ సినిమా ఎక్కట్లేదా, లేదంటే వాళ్ళే సరిగ్గా తీయట్లేదా అన్నది నాకు అర్థం కాదు. ఇప్పటికి స్టోరీ నువ్వు గట్టిగా మాట్లాడుతూ స్టోరీ ఏముందిరా, స్టోరీ ఏం లేదు. నాకు అర్థమై నేను అనుకోవడం ఏంటి తెలుసా, రజనీకాంత్ గారు నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ గారు కలిసి ఒక మూవీ చేద్దాం అనుకున్నారు. సన్ నెట్వర్క్ దాన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంది. ఈ ఐడియా స్టార్ట్ అయింది, ఓకే మనం సినిమా చేస్తున్నాం షేకండ్లు ఇచ్చుకున్న తర్వాత ఏదో ర్యాండమ్లీ సీన్లు షూట్ చేయడం మొదలెట్టినట్టు అనిపించింది నాకైతే. అదే అన్ని స్టేట్ నుంచి అందరిని ఒక తెచ్చుకుందాం క్యామియోలకి అన్ని. నా దృష్టిలో ఒకటి రజనీకాంత్ గారి రోలు, ఇంకెవరిది షౌబిన్ గారి రోల్ తప్ప నాకు మిగతా క్యామియోల కింద లెక్క, ఎక్స్టర్నల్ క్యామియోలు అంతే అయ్యి. దాహా గారి రోల్ దాహా క్యామియో అని నాకు సైమన్ గారి కూడా ఒక గట్టిగా మాట్లాడితే క్యామియో అని అనిపిస్తుంది. ఉపేంద్ర గారి అయితే అన్యాయం. లోకేష్ దెబ్బేస్తాడు అంటే దెబ్బేసి ఉండొచ్చు, మరి ఇంత చావు దెబ్బ కొట్టారు యాక్టింగ్. ఇది ఎంత దారుణంగా అయిపోయిందంటే ఒక హీరో ముఖం చూసి సినిమాకి వెళ్ళిపోకూడదు అనుకున్నాం మొన్నటి వరకు. ఇప్పుడు డైరెక్టర్ పేరు చూసి కూడా వెళ్ళకూడదేమో అనిపిస్తుంది. ఇంకేం చూడాలో నాకు అర్థం కావట్లేదు. ట్రైలర్ చూడకూడదు, టీజర్ చూసి నమ్మలో, ఇంకేం చూసి నమ్మలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంత ఏమనుకోవాలంటే కదా, ఎంత పెద్ద సినిమా అయినా ఇది ఒక పెద్ద రాడ్ సినిమా, మనకి ఇది చూసి బొక్కే అనే ఉద్దేశంతో వెళ్తే ఆడికెళ్ళి సర్ప్రైజ్ అవుతుంది అంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ మీ ఒపీనియన్స్ అంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా సీన్స్ బాగా నచ్చినాయా, మీకు ఎంత డిసప్పాయింట్ అయ్యారు, అసలు మీకు హైప్ ఎలా ఉంది, సో అవి కూడా మీరు ఎంత హైప్ వెళ్తే వెళ్ళారు, ఇంకా సినిమా చూసారా లేదా అది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. చూడకపోతే మాత్రం ఈ వీడియో చూస్తుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ, ఎందుకంటే మా ర్యాంట్ అంత దారుణంగానే ఉందనుకుంటున్నాను నేను. అండ్ మీకు వార్ 2 మీద కూడా ఇలాంటి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్.